మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మహాశివుని రూపం అంటేనే మనకి లింగాకారం, లింగ రూపంలో కనిపిస్తుంది. అందులో చాలా అరుదైన రూపం, చాలా విశేషంగా మనం చూసేది బ్రహ్మసూత్ర లింగాలు. మరి ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని ఒక్కసారి దర్శించిన చాలు పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాం. మరి ఆ బ్రహ్మసూత్ర లింగం గురించి మరిన్ని విశేషాలు, ప్రాముఖ్యతని మనం శ్రీ శివనాగ స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. సో మరి బ్రహ్మసూత్ర లింగం ప్రాముఖ్యత ఏంటండి? బ్రహ్మసూత్ర లింగం అంటే మామూలు శివలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో దానికి 1000 రెట్ల ఫలితాన్ని ఈ బ్రహ్మసూత్ర లింగం ఇస్తుంది అన్నమాట. ఒకసారి అభిషేకం చేసినా లేకపోతే దర్శనం చేసుకున్నా కూడా ఆ జీవుడి యొక్క స్థితి వేరుగా ఉంటుంది ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని. అంటే వాడికి ఆ భక్తి పండితే తప్ప ఆ బ్రహ్మసూత్ర లింగం దర్శనానికి పోలేడు. కాబట్టి అంత గొప్పదనమాట బ్రహ్మసూత్ర లింగాన్ని. మనం మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం గమనించినట్లయితే వేల మీద లెక్క పెట్టుకోగలిగినటువంటి బ్రహ్మసూత్ర లింగాల క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే బ్రహ్మము అంటే మనం మామూలుగా బ్రహ్మ పదార్థం వల్ల ఇదంతా ఏర్పడింది అంటూ ఉంటాం మనం. ఆ బ్రహ్మము అనేటువంటిది ఆ బ్రహ్మము నిగుడీకృతమైనటువంటి లింగం అని భావించినట్లయితే ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ పదార్థానికి తెలుసుకోవడానికి ఒక సూత్రం ఉంటుంది కదా, ఆ సూత్రమే బ్రహ్మసూత్ర లింగం అంటారు. తలరాతలో కూడా మార్పులు వస్తున్నాయి. అలా అంటే ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాని గురించి ఏదైనా ఒక సూత్రం ఉందంటే ఆ బ్రహ్మసూత్ర లింగమే అంటాం. ఒక్క బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకుంటేనే పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం ఉంటాయి కానీ చేసుకోలేమని చెప్తున్నారు కదా. అటువంటిది 1008 ఒక్క బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు కదా చిన్న అరుణాచలంలో. మరి దీనికి సంకల్పం ఏంటండి? అంటే ఏంటంటే ఈ యొక్క దేవాలయం కానీ ప్రారంభించినప్పుడు మొదటిగా దేవాలయం, అది తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయింది, తర్వాత చిన్న అరుణాచలం అయింది. ఇవన్నీ కూడా ఆ యొక్క అరుణాచలేశ్వరుడు సంకల్పాలే తప్ప నేను తీసుకున్నటువంటి ఒక శివాలయంగా ప్రారంభమైన అరుణాచలము ద్వాదశ జ్యోతిర్లింగం చిన్న అరుణాచలం అయింది. ఇప్పుడు కేదార్నాథ్ లో ఒక జ్యోతిర్లింగాలు 12 పెట్టాలి అనుకున్నాం, అది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయింది. తర్వాత అది అనుకోకుండా అరుణాచలం వెళ్ళటం వల్ల చిన్న అరుణాచలం అయింది. ఇప్పుడు 1008 బ్రహ్మసూత్ర లింగాలు అనేటువంటిది నేను సంకల్పం చేసుకున్నది కాదు, అరుణాచలేశ్వరుడే సంకల్పం చేసుకుని 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది సంకల్పం ఆయన చేసుకుని నా ద్వారా అది పూర్తి చేస్తున్నాడు. కాబట్టి మే 19వ తారీఖు 1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట కార్యక్రమం. ఎందుకంటే అఖండ భారతదేశంలో మనం అఖండ భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశానికి పోయినటువంటి అన్ని కూడా కలిపితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కలిపితే అఖండ భారతదేశం అంటాం. ఈ అఖండ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఒకే చోట 1008 లింగాల దర్శనం అనేది జరగదు. ఎందుకంటే 1,00,00,000 లింగాలు, 1,00,000 లింగాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే చోట 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఈ అఖండ భారతదేశంలో ఎక్కడ దర్శనం జరగలేదు. మే 19వ తారీఖు నుంచి ఈ యొక్క చిన్న అరుణాచలంలో 1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ యొక్క 1008 బ్రహ్మసూత్ర లింగాలు దర్శనం చేసుకోవడానికి తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఆ యొక్క భక్తి పండితే తప్ప మనం బ్రహ్మసూత్ర లింగం దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఆ భక్తి పండితేనే మనం అరుణాచలం వెళ్తాం, ఆ భక్తి పండితేనే చిన్న అరుణాచలం వస్తాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న అరుణాచలం రండి, ఈ 1008 బ్రహ్మసూత్ర లింగాలు దర్శనం చేసుకోండి. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పకుండా ఆ ఫీల్ ఏదైతే తన్మయం, అరుణాచలం వెళ్ళినటువంటి తన్మయం వెళ్ళిన వాళ్ళు ఎలా పొందుతారో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఆ తన్మయాన్ని పొందుతారు. ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ నాగేంద్రుడు విశేషంగా సంచరిస్తున్నాడు. ఇక్కడే ప్రతి సోమవారం కూడా ఆ స్వామి ఇక్కడికి ఆ యొక్క గర్భాలయంలోకి వచ్చి నివసించి మరుసటి రోజు వెళ్తున్నటువంటి క్షేత్రం ఇది. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రం. అందుకనే అనుకోకుండా అంత పెద్ద సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విగ్రహం బయట నిర్మాణం చేయండి. అది కూడా నా సంకల్పం కాదు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సంకల్పంగా అంత పెద్ద విగ్రహం నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ క్షేత్రంలో ఆ అరుణాచలేశ్వరుడు ఉండి అనుగ్రహిస్తున్నాడు. తప్పకుండా రండి. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయండి? తప్పకుండా 1008 బ్రహ్మసూత్ర లింగాలు మే 19వ తారీఖు ప్రతిష్ఠ జరిగేటువంటి సమయంలో సుమారు 250 హోమగుండాలు వేసి 1008 మంది భక్తులతోటి హోమం చేయించే కార్యక్రమం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి అన్నీ కూడా మేము ఇక్కడ చర్చిస్తున్నాం. తప్పకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మే 19th అంటే మంచి ఎండలు ఉండేటువంటి సమయం. కాబట్టి తప్పకుండా వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్ని రకాల సౌకర్యాలు, అంటే ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా
ఇక్కడ వచ్చాక వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యం కావచ్చు, వసతి సౌకర్యం కావచ్చు, అలాగే మంచినీటి సౌకర్యం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి మా అరుణ సేవ గణాలు ఎప్పుడు కూడా రెడీగానే ఉన్నాయి. తప్పకుండా రండి. ఆ 1008 బ్రహ్మసూత్ర లింగాల్ని ప్రతిష్ఠించిన వెంటనే దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందండి. సో మీరు చివరిగా అరుణాచల దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అరుణాచలం చిన్న అరుణాచలం అవ్వచ్చు, పెద్ద అరుణాచలం అవ్వచ్చు, ఈ యొక్క అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకున్నాక మన జీవన విధానంలో మార్పు రావాలి. అరుణాచల అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది మా అబ్బాయి చెప్తాడు. దర్శనాత్ ప్రసీదసి అంటే ఆ చిదంబరంలో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే మోక్షం ఇస్తా అన్నాడు పరమేశ్వరుడు. ఆ చిదంబరం దర్శనం చేసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆ తలుపులు తెరవగానే మనకి ఆ మారేడాకులు, దండ, దీపాలు అన్నీ కనపడతాయి, కానీ శివలింగం కనిపించదు. చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ లింగం లేదే, దర్శనం కాలేదే అనుకుంటారు. కానీ వారి జ్ఞాననేత్రంతో దర్శనం చేసుకునేటువంటి శక్తి ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ నిత్యం సంసారంలో ఉండేవాటికి నాకెక్కడ సాధ్యం అవుతుందయ్యా పరమేశ్వర అంటే ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడు. జననాథ్ కమలాలయలో జన్మించు, నీకు మోక్షం ఇస్తాను. తిరువారూరైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది, అక్కడ జన్మించు, నీకు మోక్షం ఇచ్చేస్తా అన్నాడు పరమేశ్వరుడు. మరి జన్మ ఎవరి చేతుల్లో ఉంటుందయ్యా? ఆ బ్రహ్మ చేసినటువంటి పాపపుణ్యాలను లెక్కను బట్టి నీకు తర్వాత జన్మనిస్తున్నాడు. మరి ఆ జన్మ నా చేతిలో లేదు కదా పరమేశ్వర. కాశీలో మరణించి మోక్షం ఇస్తా అన్నాడు. కాశీకి వెళ్ళటమే సాధ్యం కాదు. ఎందుకంటే ఎంత కోట్లున్నా ఇప్పటికీ కాశీ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కాశీలో అడుగు పెట్టాలంటే ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ ఉండాలి. అటువంటిది జన్మవాసం అంటే 9 నెలలు కడుపులో వాసం చేసినందుకు, నివాసం చేసినందుకు ఆ 9 నెలలకి 9 రోజులు కాశీలో గడపమని చెప్తుంది శాస్త్రం. కానీ ఆ 9 రోజులు ఉన్న వాళ్ళు ఎంతమంది? అటువంటి క్షేత్రంలో మరణించడం అంటే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుస్తుంది? ఈ రోజు కనపడ్డవాడు రేపు ఉంటాడో గ్యారంటీ లేదు. మరణం కోసం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. పరమేశ్వరుడా ఇంకొక మార్గం చెప్పు. స్మరణాత్ అరుణాచలే. ఈ పాయింట్ ని పట్టుకోగలగాలి. అరుణాచలం వెళ్ళినప్పుడు స్మరణాత్ అరుణాచలే అంటే అరుణాచల అని స్మరిస్తే చాలు మోక్షం ఇచ్చేస్తా అన్నాడు పరమేశ్వరుడు. జీవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఎందుకంటే ఈ మనుష్య జన్మ పోయిందా, 84 లక్షల జన్మల తర్వాత మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది. ఈ మనుష్య జన్మని వృధా చేసుకోకూడదు. అందుకనే చంద్రశేఖర మహాసరస్వతి తన భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. మీరందరూ కూడా మీ యొక్క 24 గంటల సమయంలో 2 నిమిషాలు నాకు ఇవ్వండి అని అడిగారు. ఎందుకు గురువర్య అని అడిగితే, ఈ 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కాబట్టి ఆ 2 నిమిషాలు మీరు ఆ నామజపం చేయండి. నేను అందరికీ, భక్తులందరికీ ఈరోజు సుమన్ టీవీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, మీకు వచ్చేటువంటి కోరికలు అవ్వచ్చు, ఈ కోరికల కోసం పరిగెత్తుతూ ఉంటాం మనం. చివరాఖరికి పోయేటప్పుడు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరింపబడాలి, ఉద్ధరింపు చేసుకోవాలి. అంటే ఈ యొక్క కలియుగంలో నామజపం ఒకటి మాత్రమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎంతోమంది మహానుభావులు చెప్పి వెళ్ళింది కూడా నామజపం చేయండి, మంత్రజపం కూడా అవసరం లేదండి, ఓం నమ శివాయ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఓం నమః 2 చేర్చామంటే దానికి పవిత్రత అవసరం. ఎక్కడ పడితే అక్కడ జపం చేయడానికి అవసరం ఉండదు, కుదరదు. కానీ నామజపం చేయండి. మీరు ఏ సందర్భంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, డ్రైవింగ్ చేస్తున్నారా నామజపం చేయండి, అన్నం తింటున్నారా తినేటప్పుడు మొదట్లో నామజపం చేయండి, అలాగే ఊడుస్తున్నారా గృహిణులు వాళ్ళకి సమయం ఉండదు, ఊడ్చేటప్పుడు నామజపం చేయండి, గిన్నెలు తోమేటప్పుడు, ఇలా నిరంతరం నామజపం చేస్తే అంత్య సమయమున అంటే ఈ దేహం నుంచి ఆత్మ విడిపడేటప్పుడు ఏదైతే మనం తలుస్తామో అదే మనకి తర్వాత జన్మలో మనకి ఆ రూపంగా వస్తుంది. కాబట్టి ఆ భగవంతుని తలిచామనుకోండి ఎక్కడికి వెళ్తామండి? ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. నారాయణ 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 అనిపిస్తే వాడు చివరాఖరికి కొడుకు పేరు నారాయణ కాబట్టి వాడు కొడుకుని తలుస్తూ నారాయణ నారాయణ అనిపోతే విష్ణుదూతలు తీసుకెళ్తారు. నామజపం అంత గొప్పది. కాబట్టి అప్పుడే తలుస్తామంటే కుదరదండి. ఇన్ని వ్యాపకాల్లో పోయేటప్పుడు కొడుకు గుర్తు రావచ్చు, భార్య గుర్తు రావచ్చు, లేకపోతే ధనం గుర్తు రావచ్చు, ఇంకేదైనా గుర్తు వస్తుంది, భగవంతుడు గుర్తొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ నామజపాన్ని మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఈ మానవ జన్మకు కావాల్సినటువంటి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రతి జీవుడు కూడా ఈ అరుణాచలం నుంచి ఈ యొక్క కార్యక్రమం నుంచి నేను చెప్పగలిగేది ఏంటంటే, తప్పకుండా మీ జీవన విధానంలో ఏ దేవుడు అయినా అవ్వచ్చు, రామ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీ జీవన విధానంలో నామజపాన్ని ఒక భాగం చేసుకోండి. అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అరుణాచల శివ.